దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. అందరూ బైబిల్ తెలిసినట్లయితే కీర్తనలు 30వ కీర్తన 1 నుంచి 3 వచనాలు మనం చదువుతున్నాం. కీర్తనలు 30వ కీర్తన 1 నుంచి 3 వచనాలు మనం చదువుతున్నాం. యెహోవా నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బలపరచితివి, బ్రతికించితివి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ నెల ఫిబ్రవరి నెల చివరి ఆదివారం, ఇప్పటి వరకు 3 ఆదివారాలు మనము దేవుని వాక్యము ధ్యానం చేసుకున్నాం. ఈ నెలంతా ఒక విషయం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దేని గురించి ధ్యానం చేస్తున్నాం చెప్తారా? దేని గురించి? ఆరోగ్యం. మొదటి ఆదివారం ఆరోగ్యం సంపాదించుకోవాలి. ఎలాగా మనం ఆరోగ్యంగా ఉండాలి. రెండోది, నిన్ను స్వస్థపరిచే రెండో ఆదివారం నిన్ను స్వస్థపరిచే దేవుడు యేసయ్య అని మాట్లాడుకున్నాం. మూడోది, మన ఆదివారం ఏమని మాట్లాడుకున్నాం? గిలాదులో గుగ్గిలం. యేసు రక్తము చేత మనం అందరం ఏమవుతామంటే స్వస్థపరచబడతాం. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఈ చివరి ఆదివారం. ఈ ఆదివారంతో ఈ ఆదివారం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మన శ్రద్ధగా విందాం. చూడండి, కీర్తనలు 30వ కీర్తన. యెహోవా, నా శత్రువులు నా విషయమై సంతోషింపనీయగా నీవు నన్ను ఉద్ధరించున్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఆమేన్. హల్లెలూయా. అందరూ బిగ్గరగా చెప్తామా? నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. స్వస్థపరిచే దేవుడు 3వ వచనం అన్నాడు కీర్తనగా, యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణము లేవదీసితివి. నేను గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు. ఈ 30వ కీర్తనకారుడు దేవుడు చేసిన మేలు తన జీవితంలో దేవుడు స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచిన దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, దేవా, నా శత్రువులు ఎదుట నీవు నన్ను ఉద్ధరించు, నన్ను ధైర్యపరిచావు, నన్ను బ్రతికించావు, గోతులోకి పడకోకుండా నన్ను లేవనెత్తావు. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను ఏం చేశావు? స్వస్థపరిచితివి. హల్లెలూయా. ఈరోజు ఈ స్థలములో ఉన్న మీ అందరిని ప్రభు స్వస్థపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రత్యేకముగా ప్రార్థన చేయబోతున్నాను. అది ఏ సమస్యతో, రోగంతో ఇక్కడికి మీరు వచ్చి ఉన్నారో, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఆ రోగము, ఆ బలహీనతలో కాకుండా ఒక గొప్ప మార్పుతో స్వస్థత కలిగి, స్వస్థత పొందుకుని ఈ స్థలం నుంచి వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. అలాంటి విశ్వాసంతో దేవుడి మాటలు విందాం. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నీవు పిలవగా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఒక రోగ
రోగం వచ్చినప్పుడు మనం అందరం ఏం చేస్తాం? అనారోగ్యం పడ్డాం. వెంటనే మనకి ఏం గుర్తొస్తారు? ఏం గుర్తొచ్చింది? ఏ డాక్టర్? దేవుడు. అంత తొందరగా రాదు దేవుడు. ఏ డాక్టర్ మంచివాడు, ఎక్కడ ఏ డాక్టర్ బాగా చూస్తాడు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే మన రోగం తగ్గుతుంది అని వెంటనే మనం ఆలోచన చేస్తాం. మంచిదే, వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు నీవు నేను చేయాల్సిన పని ఏం చేస్తా? దేవునికి మొరపెట్టాలి. హల్లెలూయా. ఎందుకంటే డాక్టర్కైనా జ్ఞానం ఇవ్వాల్సింది కూడా ఎవరంటే దేవుడే. డాక్టర్కైనా జ్ఞానం ఇవ్వాల్సింది దేవుడే. ఎందుకంటే డాక్టర్కి దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే ఆయన కూడా ఏం చేయలేడు. మీకు తెలుసా, డాక్టర్ చాలా మంది ఏం చెప్తారు తెలుసా? మా ప్రయత్నం మేము చేస్తాము, మిగతాదంతా వాళ్ళు కూడా ఎవరికి భారమేస్తారు? దేవుడికి భారమేస్తారు. హల్లెలూయా. అందుకే ఈరోజు ఒక సీక్రెట్ ఏంటి తెలుసా? మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఏదైనా బలహీనత, రోగమో లేదా సమస్య లేదా బాధ, ఇబ్బందులు ఏదైనా సరే, మొదటగా దేవుడికి మొరపెట్టడం అలవాటు చేసుకోవాలి. అంటే ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కీర్తనకారుడు అదే అంటారు, నాకు రోగం వచ్చినప్పుడు నా శత్రువులు నా విషయమై సంతోషిస్తున్నప్పుడు నేను ఇంకా గోతులో పడిపోతాను, నేను ఇంకా బ్రతికి బయట కట్టను, బయట పడను అని శత్రువులు అనుకుంటున్నప్పుడు నేను నీకు మొరపెట్టగా ఏం చేసేవాళ్ళను? స్వస్థపరిచితివి. హల్లెలూయా. ఒక రోగం వచ్చిందంటే మనం 10 మంది చెప్పుకుంటాం. 10 మంది చెప్పుకొని ఏ డాక్టర్కి ప్రిఫర్ చేస్తారో, ఎలా వైద్యం చేసుకోవాలో సలహాలు ఇస్తారో మనని 10 మంది చెప్పుకుంటాం. తప్పలేదు. కానీ ముందుగా మనం చెప్పాల్సిన వ్యక్తి ఎవరంటే ఎవరు? దేవుడికి చెప్పాలి. హల్లెలూయా. దేవుడికి చెప్పే ఆ అలవాటు మనం చేసుకోవాలి. మొదటిగా ప్రయారిటీ అంటే ప్రథమంగా దేవుడికి చెప్పడం మనం నేర్చుకోగలిగినట్లయితే మనం వెళ్ళే మార్గ మధ్యలోనే లేదా ఆ డాక్టర్కి తగిన వైద్యం చేసే జ్ఞానం ఇచ్చి స్వస్థపరుస్తారు. చాలా మంది హార్ట్ ఆపరేషన్, గుండె ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు. ఒకరోజు ఒక పాస్టర్ గారు ప్రార్థనకు వెళ్తున్నారు. ఒకరోజు పాస్టర్ గారు ప్రార్థనకు వెళ్తా ఉంటుంటే ఆయన సడన్గా చెమటలు పోసి బాగా అసలు అనీజీగా ఉంది. ఫ్యాన్ కింద కూర్చున్నా, ఏసీ కింద కూర్చున్నా, అసలు చాలా చెమట పోసేసి బట్టలను తడిసిపోతుంది. ఆయనకి ఏంటో లాంటి భయం అనిపించి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయినప్పుడు ఆయన డాక్టర్ గారు చూసి అప్పటికి హార్ట్ బీట్ 250 ఇంకా 300 పుచ్చుకుంటున్నారు. మనం కొట్టుకోవాల్సిన 120, హార్ట్ 120లో కొట్టుకోవాలి. 250, 300 అంటే ఇక కేసు చాలా సీరియస్ కేసు అన్నమాట. మన షుగర్ ఏమో 140, 150 ఉండాలి. కానీ 200 పైకి ఉన్నది చాలా డేంజర్. 250 ఉన్నా కూడా డేంజర్. 300 ఉన్నా కూడా చాలా. ఆ షుగర్ ఎక్కువ కొద్ది మన బ్రెయిన్ కి, మన యొక్క అవయవాల మీద ఆ షుగర్ అటాక్ పనిచేస్తాం. అయితే ఈ పాస్టర్ గారు ఆ సేవకు ఆ యొక్క డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే మొదటిగా ఆ ప్రార్థన వెళ్ళినప్పుడు ఇలా పరిస్థితి చూసి ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా, నాకు ఈ బలహీనత తప్పించు, ఈ రోగం తప్పించు అన్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఆలోచించాడు, ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు అన్నాడు. అదే టైంలో ఆ డాక్టర్కి వెళ్ళినప్పుడు ఆయన వెంటనే ఆయన యొక్క కేసు మొత్తం చూసి వెంటనే ఒక ఇంజక్షన్, దాదాపు 40-50 వేలు ఇంజక్షన్. ఆ ఇంజక్షన్ చేస్తే ఒక మంచి హాస్పిటల్ వెళ్తాం. ఆ ఇంజక్షన్ చేసి వెంటనే మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళండి త్వరగా, ఈ ఇంజక్షన్ మీరు హాస్పిటల్కి వెళ్ళిన దాకా ఒక గంట సేపు ఈ ఇంజక్షన్ పనిచేసింది అని చెప్పారు. ఇక వెంటనే ఆయన మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపిస్తే వెంటనే ఎమర్జెన్సీ చాలా సీరియస్ కండిషన్ చెప్పారు. తర్వాత ఎట్లా దేవుడి కృపను బట్టి చాలా డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఇది ఇంకా ఈయనలాగా వచ్చిన కేసులో చచ్చిపోయారు. కానీ దేవుడి కృప వల్ల ఆయన ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాడు. హల్లెలూయా. ఆపరేషన్ చేయలేదు, జస్ట్ 1-2 వాల్స్ క్లీన్ చేసి శుభ్రం చేసి ఆయన దేవుని పరిచయం చేయడానికి దేవుడు బతికించాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకి ఏ సమస్య వచ్చినా మొదటిగా
ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. రోగం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానం వచ్చినా, ఏది వచ్చినా దేవుడికి మనం పిలవాలి, దేవుడికి మొరపెట్టుకోవాలి, దేవుడు చెప్పుకోవాలి. చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు ఆ ఇంటికి చెప్పుకుంటా ఉంటారు. ఆ చెప్పుకోవటం వల్ల వాళ్ళు ఏదో ఆదరిస్తారేమో, లేకపోతే ఓదారుస్తారేమో, లేకపోతే ఏదో అనుకుని చెప్పేసుకుంటా ఉంటారు. కానీ వాళ్ళు ఏమి ఆదరించలేదు. ఏదో రెండు మాట చెప్పచ్చు, కానీ మనతో నిత్యము దేవుడు ఉండే దేవుడు కాబట్టి దేవుడితో మనం చెప్పగలిగితే మనం ధైర్యం పొందుతాం. ఆమేన్. అందుకే కీర్తనకారుడు, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను ఏం చేసావు? స్వస్థపరిచావు. హల్లెలూయా. 41వ కీర్తన చూడండి. 41వ కీర్తన 1-6 వచనాలు. వేదనను కటాక్షించువాడు ధన్యుడు. ఆ. ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకులు నీవు వాని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. చూడండి, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు. హల్లెలూయా. 4వ వచనం. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. నన్ను కరుణింపుము. నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. ఇక్కడ చూడండి, యెహోవా నన్ను కరుణింపుము, నా ప్రాణము స్వస్థపరచుము అని ఏం చేశారంట? మనవి చేసుకున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నారంట? మనవి చేసుకున్నాడు అంటే ప్రార్థన చేసుకున్నాడు. ఏమని? నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము. హల్లెలూయా. నన్ను కరుణింపు, నా ప్రాణమును స్వస్థపరచుము అని దేవునికి ఏం చేశారంట? మనవి చేసుకున్నాడు. అంటే ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకంటే మనకు ప్రాణం పోసేవాడైన, మనకు దీర్ఘాయుష్ ఇచ్చేవాడైన, గాయం చేయవాడైన, గాయాలు మాన్పువాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇక్కడ మనకు స్పష్టంగా దేవుడు వాపిస్తారు, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసుకుంటున్నాను. ప్రార్థన ప్రార్థన ఇక్కడ నేను అండర్లైన్ చూడండి. మనవి చేసుకున్నారంటే ప్రార్థన చేసుకున్నారు. ఎవరో? కీర్తనకారుడు దావీదు. ఒక మహారాజు దావీదు లాంటి గొప్పవాడు రాజు. ఆ రాజు దేవునికి ఏం చేస్తారంట? మనవి చేసుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే ఆ మనిషి బతకలేడు. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే మనం తినే తిండిని బట్టి కాదు, మనం చేసే మంచి పనులు బట్టి కాదు, దేవుని కృపను బట్టి మనం బ్రతుకున్నాం. ఇంకా హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈరోజు మరణం ఏ విధంగా, మన మనిషికి ఏ విధమైన రోగాలు వస్తాయో తెలియట్లేదు, ఏ విధమైన అనారోగ్యం అర్థం కావట్లేదు, ఏ విధంగా మనిషి మరణం అవుతుందని తెలియట్లేదు. అందుకే ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు మనం బ్రతికి ఉన్నాము, రాత్రి పడుకుని తెల్లారి లేచాము అంటే దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుడు, మనం ప్రార్థన చేయాలి. దావీదు నేను యెహోవాకు ప్రార్థన చేయగా నీవు నన్ను స్వస్థపరిచేవు. ఇక్కడ నేను దేవుడికి మనవి చేయగా నా ప్రాణాన్ని ఏం చేశాడు? దేవుడు స్వస్థపరిచాడు. అంటే ఇక్కడ ఏం చేస్తాడు? దావీదు ప్రార్థన చేస్తాడు. అంటే మనం కూడా ఏం చేయాలి? మొదటిగా ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని అలవాటు చేసుకోవాలి. తర్వాత కీర్తన 6వ కీర్తన చూడండి. 6వ కీర్తన 2వ వచనం. 6వ కీర్తన 2వ వచనం చూడండి. నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణింపుము. యెహోవా నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయుము. నన్ను బాగు చేయుము. యెహోవా నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహు అదరుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపడు ఎందుకు? యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. చూడండి, నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగు చేయుము. అంటే
ఈ కీర్తనకారు ఒకటి అర్థమైంది, నా ప్రాణాన్ని స్వస్థపరిచేవాడైనా, నన్ను బాగు చేసేవాడైనా, నాకు ఆరోగ్యం ఇచ్చేవాడైనా ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు. కాబట్టి నేను ఆయనకి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన మన జీవితాలను, మన పరిస్థితులను మార్చగలుగుతాం. ప్రార్థన ఎంతగా దేవుడి దగ్గర మనం గోచాడుతూ ఉంటామో, ప్రార్థన చేస్తూ ఉంటాము, దేవుడి దగ్గర మనం అడుగుతూ ఉంటాము, ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు మన అవసరం తీరుస్తాడు, మన రోగాలను కుదురుస్తాడు, మన 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 అనారోగ్యంతో తీసివేసి మనం ఏం చేస్తాడంట? స్వస్థపరిచే దేవుడు. ఆ స్వస్థపరచడానికి దేవుడు వైద్యుడు వాడుకుంటాడు, డాక్టర్స్ వాడుకుంటాడు, అనేక విధాలమైన పరిస్థితుల ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రార్థన అయిపోయిన గంట తర్వాత నేను ఇంటికి వెళ్ళిన కాసేపు ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అయ్యా పాస్టర్ గారు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారు. దేవుని కృప పర్లేదు సార్ అని చెప్పారు. అయితే అన్నారు మాట్లాడతాం, సాయంకాలం అయిన తర్వాత ఒకసారి మా ఇంటికి రండి, మా కోసం, మా కుటుంబం కోసం ఒకసారి వచ్చి మీరు వచ్చి ప్రార్థన చేశారండి అని అడిగారు. ఆయన నాకంటే పెద్ద ఆయన అడుగుతున్నాడు, ఒకసారి నేను సాయంకాలం వచ్చి మా కోసం ప్రార్థన చేయండి అన్నాను. సరే, 5:30 టైంకి నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అడిగారు, క్షేమాలు అడిగారు. అడిగి ఎలా ఉన్నారు అని మాట్లాడిన తర్వాత ప్రార్థన చేయమన్నారు. చేసిన తర్వాత ఒక చిన్న కానుక దేవుడు ఆ సేవకుల ద్వారా నాకు ఇస్తున్నాడు. ఈ కానుక తీసుకుని పాస్టర్ గారికి కావాల్సిన ఆ ఫ్రూట్స్ ఏదైతే అవసరం ఉందో అవి కొంచెం వారికి ఈ చిన్న కానుక తీసుకుని వాడుకున్నాయా అని ఆ దైవజనుడు ఇవ్వడం జరిగింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నాకు వెంటనే ఏం గుర్తొచ్చింది తెలుసా? నేను మధ్యాహ్నం పూట 1 గంట సేపు నేను దేవుని మందిరంలో ఆ ప్రార్థన అయిన తర్వాత నాకు ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఎప్పుడైతే ప్రార్థన చేసానో ఈ ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ద్వారా ఆ రోజు కావలసిన ఆహారానికి దేవుడు సిద్ధపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. కారణం ఒకటేనండి, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, ఏ రోగాల్లో ఉన్నా ప్రార్థన చేయి. అంతే. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావు, ఎన్ని గంటలు దేవుని దగ్గర నువ్వు కూర్చుంటావో అంత ఆశీర్వాదం నీకు వస్తుంది. ఆమేన్. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన పెద్ద ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి నా కోసం ప్రార్థన చేయండి అని అంటాం, మళ్ళా నాకు కానుక ఇవ్వడం అనేది ఒక ఆశ్చర్యకరం. నిజంగా దాని వెనకాల కారణం ఏంటంటే, ముందుగా నేను ప్రార్థన అనే విత్తనం ఇక్కడ వేశాను, ప్రార్థన చేశాను. ప్రార్థనలతో బట్టి మన అవసరం దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. హల్లెలూయా. అందుకే ఈరోజు ఈ 4వ ఆదివారం, ఇక ఈ రోజు నుంచి మీరు సంపూర్ణమైన ఆరోగ్యం పొందుకోవాలంటే నేను మీకు దేవుడు ఆత్మ ద్వారా మీకు చెప్పే మాట, అది సమస్యలకైనా, రోగాలకైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా ఏదైనా సరే ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఎక్కువ సమయం దేవుడి పాదాల దగ్గర కూర్చుని నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకో. నీ కష్టాలు తెచ్చబడితే, నీ రోగాలు తెచ్చబడితే, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇంకెంతగా అన్నాడు, నా ప్రాణం, నా ఎముకలు నదులుచున్నవి, నన్ను బాగు చేయము, నన్ను బాగు చేయము. దేవుడు బాగు చేసే దేవుడు. 103వ కీర్తన చూడండి. 103వ కీర్తనలో మరొక వాక్యం దేవుడు మనకు చదువుకున్నాం. 103వ కీర్తన 3వ వచనం. 103వ కీర్తన 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అంటే అర్థం చేసా, నీ రోగాలన్నీ నయం చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ రోగాలన్నీ నయమైపోవుగాక. ప్రతి వ్యాధి, కొన్ని రోగాలు పాపము ద్వారా వస్తాయి, కొన్ని రోగాలు దేవునికి విరోధముగా నడిచినప్పుడు కొన్ని రోగాలు వస్తాయి, కొన్ని రోగాలు దేవుడు మనము పరీక్షిస్తా ఉంటాడు, కొన్ని రోగాలు
దేవుడే అనుమతిస్తా ఉంటాడు. అలాగా బైబిల్లో చాలా మందికి రోగాలు రావడానికి గల కారణం ఆల్రెడీ నేను ఈ నెలంతా చెప్పుకుంటూ వచ్చాను. ఫస్ట్ ఆదివారం మాట్లాడాను, రెండో ఆదివారం మాట్లాడాను, మూడో ఆదివారం మాట్లాడాను, ఈరోజు 4వ ఆదివారంతో ఆ రోగాలన్నీ కూడా యేసు నామములో లయమైపోవును గాక. యేసు ప్రభు కూడా ఒకసారి అన్నాడు, అపవాది వీడిని బంధించింది కట్లతో. రోగము ఆ మనిషిని ఏం చేసిందంట, బంధించింది. రోగం ఆరోగ్యంగా ఉండటం దేవుని చిత్తం, అనారోగ్యంగా పాలు చేయడం సైతాన్ చిత్తం. సైతాను మనిషిని అనారోగ్యంగా పాలు చేయాలి, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేయాలి, కుటుంబంలో నెమ్మది లేకుండా చేసి ఆ కుటుంబాలను రోగాలు పాలు చేసి ఆర్థికంగా నష్టపరిచి చివరికి ఆ కుటుంబాన్ని భూమి మీద లేకోకుండా చేయాలనే ప్లాన్ ఎవరిదంటే సైతాన్ ప్లాన్. దేవుడి ప్లాన్ ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, మన సంపాదనతో మనం దీవించబడాలి, మన రాబడితో మనం దీవించబడాలి, మనం నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలుగా ఉండాలి. ఆమేన్. ఇది దేవుడి చిత్తం. కానీ సైతాను రకరకాల రోగాలు, ఈరోజు ఏది తిన్నా ఫుడ్ పాయిజన్ అయిపోయి, ఇన్ఫెక్షన్లు అయిపోయి, రకరకాలమైన కల్తీ అయిపోయి, తినే ఆహారంలో కల్తీ, రకరకాల కల్తీ ఫుడ్ ఈరోజు మనం తెలియకోకుండా కొన్ని తెలిసి తింటున్నాం, కొన్ని తెలియకుండా తింటున్నాం. మీకు విషయం తెలుసా, బయట టీ ప్లాస్టిక్ గ్లాసులో ఇస్తారు. ప్లాస్టిక్ గ్లాసులో వేడి దాంట్లో పోయటం ద్వారా క్యాన్సర్ వస్తుంది. ఈరోజు డిస్పోజల్ గ్లాస్ అలా వాడుతూ ఆ ప్లాస్టిక్ గ్లాస్ టీలు వేడి దాంట్లో పోసి తాగేసి పడేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఆ వేడి అంట ఆ ప్లాస్టిక్ గ్లాస్ లో ఉన్న ఆ కెమికల్స్ ఏం చేస్తాయంటే బయటకు వచ్చేసి ఆ కెమికల్స్ టీలో కలిగిపోయి అదంతా మనలోకి వెళ్ళిపోయి మనకి ఏమొస్తాయి అంటే క్యాన్సర్ వస్తుంది. చాలా రోగాలు కొన్ని తెలియకుండా మనకు వస్తున్నాయి. ఇది చేయటం వల్ల మన రోగం వచ్చింది అని కూడా తెలియకోకుండా మన రోగాలు వస్తుంది. అందుకే మనము దైవ జ్ఞానంతో మనం ముందుకు వెళ్ళాలి. ఆమేన్. దావీదు అంటున్నాడు, నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు, అంటే నా రోగాలన్నీ ఏం చేసేవాడంట, నయం చేసేవాడు. ఆమేన్. కారణం దావీదు దేవుడికి ఏం చేస్తున్నాడంట, ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు, ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుందంటే మార్చగలుగుతుంది. ప్రార్థన లేదే మన బలం పొందుకోలేం, ప్రార్థన లేదే శక్తి పొందుకోలేం, ప్రార్థన లేదే ఈ రోగాలు అలా తట్టుకోలేం, ప్రార్థన లేకపోతే ఈ సమస్య తట్టుకోవడం మన కష్టం, ఈ ఇబ్బందులు తట్టుకోవడం మన కష్టం, ఈ అవమానం తట్టుకోవడం మన కష్టం. అందుకే నేను ఎంత ప్రార్థనలో నలుగుతామో, సమస్యలు ఎంత పెద్దవైనా సరే ప్రార్థన ద్వారా ఏం పొందుకుంటామంటే బలం పొందుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చదువుకుందాం. చూడండి, దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. పేజీ నెంబర్ 365 పేజీ. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 12వ వచనం కానించి 365 పేజీ, పాత నిబంధన. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటే, వాన కురియకుండా నేను ఆకాశము మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనం చేయుటకు విడుదలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచినలా, ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా ఈ పేరు ఈ మందిరములకు నిత్యము ఉన్నట్లుగా నేను దాని కోరుకుని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనసు నిత్యము దాని మీద ఉండును. హల్లెలూయా. ఇక చూడండి, సొలొమోను మందిరం కట్టాడు.
మందిరం కట్టిన తర్వాత బలులు అర్పించి ప్రతిష్ఠ చేశాడు. ప్రతిష్ఠ చేసిన తర్వాత సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇంత సుందరమైన మందిరమును కట్టాము నీ కృపను బట్టి, మరి నేను నీ విన్నపం అంగీకరించి ఈ స్థలములకు నాకు బలుర్పించు మందిరము కోరుకుంటుని, మరి 14 వచ్చు, నా పేరు పెట్టుకున్న ఈ జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి. సొలొమోను మందిరం కట్టించి బలులర్పించి ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవుడు మాట్లాడుతున్న సొలొమోనుతో ఏమని అంటే, సొలొమోను మంచిది, మంచి మందిరం కట్టావు నా దయతో అని చెప్పుకుంటూ, అయితే నీ ప్రజలు చేయవలసిన పని ఏంటంటే ఈ మందిరంలో జాగ్రత్తగా, ప్రజలు మందిరం కట్టబడింది బాగానే ఉంది, మరి ఈ మందిరంలో ఏం చేయాలంట, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వారి దేశాన్ని స్వస్థపరుస్తారు. మందిరం కట్టబడిన తర్వాత దేవుడు సొలొమోను చెబుతున్నాడు, నీ ప్రజలు దేవుని మందిరానికి రావాలి, వచ్చి తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి వారి చెడు మార్గములు వారు విడిచి నన్ను వెదికి నాకు ప్రార్థన చేసినట్లయితే, ఎక్కడ మందిరములో వారు వచ్చి ప్రార్థన చేసిన కదా నేను వారి దేశాన్ని ఏం చేస్తారంట, స్వస్థపరుస్తాను. హల్లెలూయా. నిన్ను కాదు, నీ ఇచ్చింది కాదు, నీ ప్రాంతాన్నే కాదు, నీ దేశాన్ని ఏం చేస్తారంట, స్వస్థపరిచే దేవుడు నేను. హల్లెలూయా. అంటే దేవుడి యొక్క కోరికని తెలుసా, దేవుడి యొక్క చిత్తమని తెలుసా, మందిరాలు కట్టబడటం కాదు, ఆ మందిరములో నిత్యం ఏముంటారంట, ప్రార్థన ఉంటారు. మందిరం కట్టడం గొప్ప విషయం కాదు, ఆ మందిరములో నిత్యము బలిపీఠం దగ్గర అగ్ని మండుతూ ఉండాలి. అంటే ప్రార్థన ధూపం, నీవు నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం ఎప్పుడు ఇక్కడ ధూపం వేస్తూనే ఉండాలి. అందుకే నేను చెప్తా ఉంటాను, సమయం దొరికినప్పుడల్లా, నీకు సమయం దొరికినప్పుడల్లా రోజుకు కనీసం 1 గంట అయినా 1 అరగంట అయినా దేవుని మందిరంలో ధూపం వేయాలి. అది నీకు నీ కుటుంబానికి క్షేమం. ఇశ్రాయేలీయులు వాళ్ళు నా పేరు పెట్టబడి తమను తాము తగ్గించుకుని, అంటే ఇక సమస్తమును విడిచిపెట్టి తగ్గించుకుని, లేదంటే ఏ పనులు పక్కన పెట్టేసుకుని నేను దేవుడి మందిరానికి వెళ్ళి కొంచెం ప్రార్థన చేసుకోవాలి, నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవాలని ఒక తృష్ణ నీ ప్రజలకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మందిరములో, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము. నా మందిరంలో వారిని ఆనందింపచేస్తాను, నా మందిరంలో మేలు చేత వారిని ఏం చేస్తాను, తృప్తిపరుస్తాను. అందుకే ప్రియమైన దేవుని జనాంగమా, ఇశ్రాయేలుతో సొలొమోను ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు, వాళ్ళు తగ్గించుకుని ఎన్ని పనులు నా పక్కన పెట్టుకుని వారు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే, ఈ సుందరమైన మందిరములో వారు ప్రార్థన చేస్తే, వారి పాపములు విడిచిపెట్టి తమ చెడు నడతలు విడిచిపెట్టి ప్రార్థన చేస్తే, వారి కుటుంబాన్ని వారు స్వస్థపరిచేది. ఎవరు స్వస్థపరుస్తారన్నాడు, మీ దేశాన్ని స్వస్థపరుస్తారు. ఒక మనిషిని కాదు. ఈరోజు చాలా వరకు మనకెందుకు ఇలాంటి సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదురవుతుంది అంటే ప్రార్థనా జీవితం తక్కువైపోయింది, ప్రార్థన లేదు. మనం ఎంత ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ద్వారా నువ్వు సమస్యలను జయించగలుగుతావు. ఇశ్రాయేలుకు దేవుడు అదే హెచ్చరిస్తున్న సొలొమోను, ప్రజలు తగ్గించుకుని నీ సుందరమైన మందిరానికి మీరు రావాలి. మందిరం కట్టాను, ప్రతిష్ఠ చేశాను, హ్యాపీ అనుకుంటే కాదు,
మందిరము కట్టబడిన తర్వాత నీ ప్రజలు వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి మనం చేస్తామా? మనం చేస్తామా లేదో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేస్తాం. ఒక ఆదివారం వచ్చి వెళ్ళే విశ్వాసంగా మనం ఉండకూడదు. ఒక ఆదివారం మనం వచ్చి వాక్యం వినే విశ్వాసం మనం ఉండకూడదండి. నువ్వు ఎంతగా దేవుని దగ్గర ప్రార్థన చేస్తావు, ఎంతగా దేవుని పాదాలు పట్టుకుని మరియా ఉత్తమమైన ఎదుగుతున్నాడు. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. మార్త అంటున్నాడు, మార్త నువ్వు అనేక విస్తారమైన పనులు పెట్టుకున్నావు, కానీ మరియా ఉత్తమమైన ఎదుగుతుంది. అది నా పాదాల దగ్గర మరియా ఎన్నుకుంది. ఆమె నా మాటలు వినడానికి, నా దగ్గర కూర్చుని నా మాటలు వినడానికి ఉత్తమమైన ఎదుగుతున్నాను. హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం తీసుకున్నాను. రోజు కనీసం అరగంట, ఒక గంట, నీ సమస్యలు ఎన్నున్నా సరే, నీ రోగాలు ఎన్నున్నా సరే, నీ బాధలు ఎన్నున్నా సరే, నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నువ్వు తగ్గించుకుని దేవుని మందిరానికి వచ్చి నీ కన్నీటిని దేవుని దగ్గర వెలిపించుకున్నట్లయితే, నీ సమస్యలు దేవుని దగ్గర విన్నవించుకున్నట్లయితే నీ దేశాన్ని స్వస్థపరుస్తానంటే. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన మనం దేవుడు బాగు చేస్తాం. దావీదు ప్రార్థన చేయగా దావీదు దేవుడు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. దావీదు ప్రార్థన చేయగా ఆయన ప్రాణాన్ని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. దావీదు ప్రార్థన చేయగా ఆయన రోగాలన్నీ ఏం చేశాడు? తీసివేశాడు. ఇక్కడ సొలొమోనుతో చెప్తున్నాడు, సొలొమోనా మందిరం కట్టావు బాగానే ఉంది, కానీ మందిరంలో ఎప్పుడు ధూపం వేస్తూనే ఉండాలి, ఎప్పుడు ఇక్కడ అగ్ని మండుతూనే ఉండాలంటే నీ ప్రజలకు చెప్పు. సొలొమోను ద్వారా దేవుడు చెప్తున్నాడు, నీ ప్రజలకి మాట చెప్పు. ఏమని? మిమ్మల్ని మీరు తగ్గించుకుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే మీ చెడు నడతలు పోతే, మీ పాపములు క్షమించబడితే, మీరు మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే మీ కుటుంబాన్ని కాదు బాగు చేసేది, మీ దేశాన్ని ఏం చేస్తారన్నాడు? స్వస్థపరుస్తారు అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనము కూడా తీర్మానం తీసుకున్నాం. ఎందుకు మనకి సమస్య తిరగలేదు? ఎందుకు మనకి రోగాలు తగ్గట్లేదు? ఎందుకు ఈ పరిస్థితులు మనకి ఇంకా సమస్యలు తిరగలేదంటే ప్రార్థన లేదు, వ్యక్తిగతంగా ప్రార్థన లేదు, వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం లేదండి. దేవుడి మందిరానికి వెళ్ళి కష్టం ప్రార్థన చేసుకునే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఎన్నో పనులు ఉంటాయండి. మనిషి పనులు లేని వాడు ఎవరు లేడు. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి ఎన్నో పనులు, పెద్దవాళ్ళు చూడండి ఎన్నో పనులు, యవనస్తులు చూడండి ఎన్నో పనులు లేని వాడు. కొంతమంది అంటారు, నాకు 24 గంటలో సరిపడు కదా, దేవుడు ఇచ్చిన 24 గంటలు కూడా సరిపడు. కానీ మనము ఇచ్చిన 24 గంటలు కనీసం అరగంట లేదా గంట వ్యక్తిగతంగా దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తాను. ఆ దైవం చెప్పేటంటాక ఆ దైవస్తులు హాస్పిటల్లో ఉన్నంత సేపు మందిరంలో నిత్యము గంటలు వచ్చి విశ్వాసులు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా దైవజనులు స్వస్థపరచు, ఆ దైవజనులు బాగు చేయండి అని ఒక తర్వాత ఒక గంట వీళ్ళు ప్రార్థన చేస్తే ఇంకో గంట వాళ్ళు, ఈ గంట వాళ్ళ తర్వాత వాళ్ళు అలా గంట ప్రార్థన చేశారు. ఆయన దేవుడు సజీవుడిగా క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. సేవకుడికి క్షేమం ఏంటి తెలుసా? సంఘము చేసే ప్రార్థన. సంఘ బిడ్డలు చేస్తారే ప్రార్థన. ఒక రోజు మా పాస్టర్ గారు లేకపోతే ఆ రోజు ప్రార్థన లేదంటే, పాస్టర్ గారికి లేకపోయినా ప్రార్థన చేయాల్సింది, ప్రార్థన జరగాలి, ధూపం వేయాలి. ఇక్కడ పాస్టర్ గారు ఉంటేనే కాదు, పాస్టర్ ఎన్నో పని మీద ప్రార్థనతో లేకపోతే ఎవరు ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిలో ప్రార్థన నిత్యము వేస్తూనే. ఆమేన్. హల్లెలూయా. మరొక మాట మనం చదువుకున్నాం. మొదటి రాజుల గ్రంథం 2వ రాజులు 20 లక్షలు. 2వ రాజులు 20 లక్షలు. ఒకటే చదువుతున్నాం. 2వ రాజులు 20 లక్షల నుంచి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగుగా
పొందమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడివిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఆమేన్. హల్లెలూయా. ఒక రాజు, ఈయన పేరు హిజ్కియా. ఎవరండి? ఇది ఎవరంట? హిజ్కియా అనే ఒక రాజు. ఈయనకి ఒక మరణకరమైన రోగము వచ్చినప్పుడు దైవజనుడు యెషయా వచ్చి అంటున్నాడు, నువ్వు మరణం కాబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెషయా అనే ప్రవక్త వచ్చి హిజ్కియా చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? హిజ్కియా చుట్టాలు, వాళ్ళ బంధువులు అందరిని పిలిచి, ఇంకా నేను మరణం కాబోతున్నాను, ప్రవక్త సేవకులు చెప్తున్నాడు కాబట్టి అందరూ వచ్చి నన్ను చూసి వెళ్ళండి, నాతో కాసేపు మాట్లాడలేదు, నాకు నచ్చిన ఆహారం సిద్ధం చేయండి అని ఇలాంటి కోరికలు ఏమి అని అడగట్లా. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఎప్పుడైతే యెషయా ప్రవక్త చెప్పాడో నువ్వు మరణం కాబోతున్నావు, ఇది రోగం ద్వారా మరణం కాబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు వెంటనే ఇది చేసిన పని ఏంటి తెలుసా? ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాడు? అతను తన ముఖము గోడ తట్టు తిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లా నడుచుకుంటున్నాను, నీ దృష్టికి అనుకూలముగా సమస్యలు ఎట్లా జరిగించుతున్నాను, కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాకు ప్రార్థించెను. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రవక్త యెషయా మాట వినాలి, తన నీతి ఏంటో, తన భక్తి ఏంటో, తన యథార్థత ఏంటో దేవుడు చెప్తున్నాడు. దేవుడు తెలియదా తన యథార్థత ఏంటో, భక్తి ఏంటో తెలుసు. అయినా అక్కడ హిజ్కియా ధైర్యంగా ఏం చెప్తుంది తెలుసా? ప్రభువా, నేను ఎలా జీవించాను, నేను ఎలా నడుచుకున్నాను, నేను ఎలా బ్రతికాను, నేను ఎలాగో జీవిస్తున్నాను నీకు తెలుసు కదా, ఒక్కసారి నన్ను నువ్వు జ్ఞాపకం చూసుకోవాలి. కన్నీళ్లు విడిచి ఏం చేశాడంట? ప్రార్థించెను. ఏం చేశాడంట? ప్రార్థించెను. చెప్పండి, ఏం చేశాడంట? ప్రార్థించెను. అసలు ఆ టైంలో ప్రార్థన చేయడం వచ్చిందా? జనరల్గా ఆలోచిస్తే రోగంతో ఉన్నాం, మూలుగుతున్నాం, అది ప్రార్థన వచ్చిందా? అసలు ఓపిక లేకపోతే ప్రార్థన వేస్తాం. కానీ హిజ్కియా అలా కాదు. ఆ రోగంలోని, ఆ బలహీనతలోని, ఆ సమస్యలోనే దేవుని వైపు చూస్తూ కన్నీళ్లు విడుచుకుంటూ, అయ్యా నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నన్ను బాగు చేయి, నన్ను స్వస్థపరచు, నేను ఎలా నడుచుకున్నా నీకు తెలుసు కదా అని కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా ఈ మాట చెప్పాడు కదా, యెషయా నువ్వు మరణం కాబోతుందని చెప్పాడు. ఆయన ఆ ఇల్లు దాటి కొంచెం అవతలకు వెళ్ళాడు. ఇది వెళ్ళేలోపే ఈయన ప్రార్థన స్టార్ట్ చేసింది హిజ్కియా. మరలా యెషయా దేవుడు ప్రత్యక్షమై వెళ్ళి అర్జెంటుగా హిజ్కియా దగ్గరికి వెళ్ళు, హిజ్కియా ప్రార్థన నేను ఆలకించాను. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన ఆలకించాను కాబట్టి హిజ్కియాకు ఆయుష్ పొడిగిస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు పొడిగిస్తానని చెప్పు. ఆయన మరణం కాదు, ఆయన చావుడు. కారణం ఏంటేసా? ఆయన కన్నీళ్లతో నాకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. వెంటనే యెషయా వెనక్కి వచ్చి ఏమన్నాడు తెలుసా? 5వ వచనం, నీవు తిరిగి నా ప్రజల అధిపతి హిజ్కియాతో పోయి అతడు చెప్తాను, నీ పితరుడైన దావీదుకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేస్తాను. ఆమేన్. నేను నిన్ను బాగు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. అనగానే హిజ్కియాకు ఎక్కలేని ఆనందం చేసి, ఏ ప్రవక్త అయితే నువ్వు మరణం కాబోతుందని చెప్పాడో మళ్ళీ అదే ప్రవక్త అంటున్నాడు, దేవుడు నీకు ఆయుష్ 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాడు, దేవుడు నీ కన్నీళ్లు చూసి నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబు ఇస్తున్నాడు అని హిజ్కియా చాలా సంతోషం. హల్లెలూయా. ఇక్కడ ఏమర్థమైంది తెలుసా? కష్టం వచ్చిందని, రోగం వచ్చిందని కృంగిపోకుండా హిజ్కియా ఏం చేశాడంట? ప్రార్థన చేసి.
ఈరోజు నీకు నాకు ఒక అలవాటు అవ్వాలి, ఒక హ్యాబిట్ అయిపోవాలి. ఉదయం లేచి బ్రష్ చేసుకోవడం ఎలా హ్యాబిట్ అలవాటు అయిపోతుందో, ప్రార్థన చేయడం కూడా ఒక అలవాటు అయిపోవాలి. ఒక క్రమముగా మన దేవుని దగ్గరికి వచ్చి కొంత సమయం ప్రార్థన చేసుకోవడం ఒక అలవాటు అయిపోవాలి. ఎంత ప్రార్థన చేస్తామో నీ సమస్యల మీద నీకు అంత జయము దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇదే హిజ్కియా 15 సంవత్సరాలు. ఆ తర్వాత ఏమన్నాడు సార్? 3వ రోజు స్వస్థ పొందుకుంటారు. ఆ తర్వాత ఏమంటే సార్ 7వ రోజు పిమ్మట యెషయా అంజూరపు పండ్లు ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. హల్లెలూయా. ఇక్కడ వైద్యములు చేయిస్తున్నాడు ప్రవక్త యెషయా. అంజూరపు ముద్దలు తీసుకొచ్చి ఆ కురుపు మీద వేసినప్పుడు అతను ఏమైందంట? బాగుపడ్డాడు. దేవుడు మనం స్వస్థపరిచే విధానాలు రకరకాలు ఉంటాయి. ఒక విధానం ఏంటంటే దేవుడే స్వయంగా వచ్చి మనం తాగుతాడు. ఒక ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. తెల్లారి గడిస్తే కానీ చెప్పలేని స్థితిలో ఉన్నాడు. ఆ రాత్రి దేవుడు ఆ గదిలో వెలుగు వైపు ప్రత్యక్షమై ఏం చేశాడు తెలుసా? ఆ మంచం మీద పడుకున్నా, చూడండి, ఆ మంచం మీద పడుకున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన హస్తం పెట్టినాడు. ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క విశ్వాసం మీద హస్తం పెట్టగానే అతనుకున్న కిడ్నీస్ అన్ని స్వస్థపడ్డాడు. మార్నింగ్ వచ్చి డాక్టర్ వచ్చి చూస్తే అతను చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా ఆరోగ్యంగా కనబడుతున్నాడు. ఏమైంది, ఇదంతా బాగా ఇదిగా ఉండవు అని మరోసారి టెస్టులు చేశారు. అసలు ఆ కిడ్నీస్ అన్ని కొత్తగా ఉన్నాయంట. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నిజంగా జరిగిన సాక్ష్యం. కారణం ఏంటేసా? ఆ రాత్రి ఆయన ప్రార్థన చేశారు. ఇదొక విధానం దేవుడు స్వస్థపరిచారు. మరొక విధానం చేసా మందుల ద్వారా కూడా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఇప్పుడు హిజ్కియాకి నువ్వు బాగుపడతావు, నీకు ఆయుష్ ఇస్తావు అని యెషయా ప్రవక్త చెప్పేసి వెళ్ళిపోలా. ఏం చెప్పాడు? మీరు వెళ్ళి అంజూరపు పండ్లు ముద్ద తెప్పించండి. ఆ ముద్ద తెప్పించి దాన్ని తీసుకొచ్చి ఆ హిజ్కియా కురుపు మీద వేసినప్పుడు అక్కడ ఆయన ఏమైందంట? బాగుపడ్డాడు. నువ్వు వేసుకునే టాబ్లెట్ అయినా నీకు పని చేయాలంటే దేవుని కృప ఉన్నాడు. హల్లెలూయా. కొంతమంది టాబ్లెట్లు పడవు, ఆ ఎక్కువ హెల్త్కి ఆ టాబ్లెట్ వల్ల మరింత హెల్త్ పాడవుతూ ఉంది కొంతమంది. అందుకే ఏ టాబ్లెట్ వేసుకున్నా కూడా దేవుడి కృప ఉండాలి. అంటే దేవుడు రకరకాల స్వస్థపరుస్తారు. ఆయన విధానం వేరుకుంటుంది. బయట ఒక చోట అంటాడు, ఆయన వెళ్ళి చెయ్యండి వాళ్ళ కళ్ళుని పెడతాడు, స్వస్థపడ్డాడు. ఒక ఆయన అంటాడు, నువ్వు వెళ్ళి కోనేటిలోకి వెళ్ళి నీ కళ్ళును కడుక్కో అంటాడు. ఎప్పుడైతే కళ్ళు కలుగుతుంటాడో స్వస్థపడతాడు. ఇంకొక ఆయన అంటాడు, నువ్వు ఇంటికి వెళ్తుండగానే నీ ఇంట్లో ఉన్న పిల్లడు ఏమవుతాడు? స్వస్థపడతాడు అంటాడు. అంటే రకరకాలుగా ఆయన చేసే విధానం ఏ విధంగా స్వస్థపరుస్తాడు. అది డైరెక్ట్ గా దేవుడే స్వస్థపరుస్తాడు. డైరెక్ట్ దేవుడే వచ్చి బాగు చేయొచ్చు, లేదా మందు ద్వారా వైద్యుల ద్వారా జ్ఞానం స్వస్థపరచవచ్చు, మనం తీసుకునే ఆహారం ద్వారా దేవుడు స్వస్థపరచవచ్చు. ఏ విధముగా అయినా దేవుడు ఏం చేస్తాడు? నమ్మాలంటే ఆయన మనల్ని ఏం చేస్తాడంట? స్వస్థపరుస్తాడు. ఆమేన్. దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నన్ను స్వస్థపరిచాను. హిజ్కియా దేవునికి కన్నీళ్లు విడిచి మొరపెట్టగా దేవుడు ఆయన ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు గట్టి తీర్మానం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థనే ఈ రోజు నుంచి పూనుకో. ఈ రోజు నుంచి ఒక అలవాటు చేసుకో. ఈ రోజు నుంచి ఒక సమయం పెట్టుకో. ఇగో ఈ టైంలో పనులను అయిపోతాయి కాబట్టి ఈ టైం నుంచి నేను కొంచెంసేపు దేవుని పాదాల దగ్గర, దేవుని మందిరంలో, ఒకవేళ దేవుని మందిరంకి వచ్చే టైం ఒకవేళ దూరం అయిపోతే, దగ్గర ఓకే, దూరంగా ఉంటే కనీసం ఈ టైంలో నేను దేవుని నా ఇంట్లో, నా గదిలో నేను తలుపు వేసుకుని ఒక అరగంట అయినా మనస్సు విప్పి నేను ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థన
నా జీవితానికి, నా కుటుంబానికి అది ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈరోజు గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన లేకోకుండా ఏ కార్యం జరగదు. ప్రార్థన లేకోకుండా ఏ పని అవ్వదు. ప్రార్థన చేయకోకుండా ఏ కార్యము జరగదు. ప్రార్థన అంటే ఏదో 2 నిమిషాలు ప్రార్థన కాదు. ఏదో 2 నిమిషాలు ఒక కళ్ళు మూసుకుని అట్లా అనుకునే ప్రార్థన కాదు. కొంతసేపు నువ్వు కన్నీళ్లు విడవాలి దేవుని. నీ కష్ట సుఖాలు, బాధలు చెప్పుకోవాల్సిన సమయం దేవుని పాదాలు. నువ్వు ఎంతగా దేవుని పాదాల దగ్గర చెప్పుకుంటా ఉంటావో నీ కన్నీళ్ళు అంత తొందరగా దేవుడు తీరుస్తాడు. ఆమేన్. ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. ఇది నా అనుభవంతో నేను చెప్పుకుంటూ వస్తున్నా. నేను నా జీవితంలో ఎన్నోసార్లు కొన్ని చెప్పుకునే సమస్యలు దేవుని పాదాల దగ్గర ఎన్నోసార్లు కన్నీళ్ళతో ఒంటరిగా చేసిన దినాలు ఎన్నో. స్టిల్ ఇప్పటికి కూడా నేను ఎన్నోసార్లు నా సమస్యలు, నా బాధలు, నాకు ఎదురున్న పరిస్థితులు బట్టి నేను చూసినప్పుడు నేనేం చేసేది, నాకు తెలిసిన సూత్రం ఉంటే, నాకు తెలిసిన సూత్రం ఏంటంటే సార్, దేవుని మందిరానికి రావడం, కొద్దిసేపు మా మనసు వింటూ దేవుడితో మాట్లాడడం, కన్నీటితో దేవుని పాదాల దగ్గర కూర్చోవటం. దేవుడు అక్కడ ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తామో మనసు ఎలా ఉంటుంది తెలుసా? ధైర్యం వస్తుంది. మనసు ఎలా ఉంటుంది తెలుసా? నెమ్మది వస్తాం. ఎంత ప్రార్థన చేస్తామో అంత ధైర్యం వస్తుంది. హల్లెలూయా. చివరిలో ఒక మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, దేవుని వాక్యం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం, 14వ వచనం. పేజీ నంబర్ 642. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము. నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము. నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఆమేన్. ఇర్మియా అన్నాడు, యెహోవా నీవు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుతున్నాను. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. ఈ మాట నాతో చెప్పండి. యెహోవా, అట్లా పెద్ద యుద్ధం. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. ఆమేన్. ఈరోజు నీ ప్రార్థన ఇదే. నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందుకుంటాను. నీవు నన్ను బాగు చేయు, నీవు నా కష్టాలు తీసివేయి, నేను బాగుపడతాను. నీవు నన్ను స్వస్థపరచు, నీవు నాకు ఆరోగ్యం తెచ్చి, నీవు నాకు సహాయం చేయి. ఈ సమస్యలకు, ఈ ఇబ్బందులకు నువ్వు నాకు సహాయం చేయి, నేను సహాయం పొందుకుంటాను. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ఎక్కడ ఉండవాళ్ళు అక్కడ మోకరించండి. నేను ఈ సమయంలో మీకోసం ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతున్నాను. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నాం. ఈ రాత్రి, ఈ మధ్యాహ్న సమయం దేవుడు నన్ను స్వస్థపరచాలి, నన్ను బాగుపడాలి. ఒకవేళ బలహీనత లేకపోవచ్చు, కానీ నీ సమస్యలు ఏదైనా సరే, నీ బలహీనతలు, నీ ఇబ్బందులు ఏదైనా సరే, నీ పరిస్థితులు ఏదైనా సరే, నాకు ఇంకొకరికి చెప్పడం కాదు, దేవుడికి చెప్పు. దేవుడితో మాట్లాడే సమయం ఇది. ప్రార్థన చేసే సమయం, కన్నీళ్లు విడిచే సమయం, మొరపెట్టే సమయం. నీ సమస్యలు ఏదైనా సరే, నీ పరిస్థితులు ఏదైనా సరే, నీ అనారోగ్యతలు ఏదైనా సరే, నీ ఇబ్బందులు ఏదైనా సరే, దేవుడికి చెప్పు. నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపముగా ఉంటాను దేవుడు చదివిస్తున్నాను. ఇవదే కాదు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని మోకరించి, ప్రభువా ఈ మధ్యాహ్న సమయం నన్ను బాగు చేయి. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందుదును. దేవుడి మాటలు మన హృదయం ఫలించబడాలని
అందరూ కళ్ళు మూసుకుని వ్యక్తిగతంగా నోరు తెరిచి ప్రార్థించండి. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థించేయండి. నీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా దేవుడు నాతో ఈ ఉదయకాలం మాట్లాడాడు. అయ్యా, నువ్వు స్వస్థపరిచే దేవుడు. నా కష్టాలు, నా కన్నీటి, నా బాధలు, నా ఇబ్బందులు, ఇరుకులు, ఏ సమస్యలైనా తీర్చివేసే దేవుడు అని నమ్ముతున్నాను. నా పరిస్థితులను మార్చగలిగే దేవుడు నమ్ముతున్నాను. అయ్యా, నువ్వే నాకు అద్భుతం చేసే దేవుడు అని నేను నమ్ముతున్నాను. యేసయ్యానికి స్తోత్రాలు, యేసయ్యానికి స్తోత్రాలు. ఏమైనా చేయగల దేవుడు, కథ మొత్తం మార్చగలిగే దేవుడు, ఏమైనా చేయగల దేవుడు, నీ నామమును మహిమంతా తెచ్చుకునే దేవుడు, గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే అందరమయ్యా. అలాగే కళ్ళు మూసుకుని మీరు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎవ్వరు మౌనం ఉండదు. నీకు ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా ప్రార్థన చేయి. అక్కడ నీ హస్తం పెట్టుకో. ఏ సమస్యతో బాధపడుతున్నా అక్కడ నీ హస్తం, నీ చేయి పెట్టుకో. ఈ సమయంలో మీ కోసం ప్రార్థన చేయబోతున్నా. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.